మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ నా పేరు వచ్చేసి లక్ష్మణ్ సిద్దిపేట. మా భార్య సరోజిని దేవి మేడం. అయితే ఏంటంటే సార్, మా భార్యకి ఏమైందంటే నోట్లే ఒక ఒక వన్ సైడ్ నాలుకకు పెద్ద గడ్డలాగా అయింది సార్. అది కాకుండా కింద గదవలకు ఇటు 5 గోటిల్లాగా అయినాయి, ఇటు 5 గోటిల్లాగా అయినాయి సార్ ఇవి. అయితే మొత్తము మాట్లాడరాకుండా అయిపోయింది, నీళ్లు తాగడానికి కానీ అన్నం తినడానికి కానీ రాకుండా అయిపోయింది. నేనేం చేసిన అంటే డాక్టర్ తీసుకెళ్ళినా. తీసుకపోతే అక్కడికి ఏమంటాడంటే, డాక్టర్ ఏమంటాడంటే ఒక ఆపరేషన్ చేయకపోతే ఒక 5 days లో మీ ఆవిడ చనిపోతుంది, లేకుంటే ఇప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది, మీరు ఎట్లన్నా చేసి ఖచ్చితంగా ఆపరేషన్ చేయించారంటే నాకు అర్థ అర్థం బాగా భయం అయింది, స్టార్ట్ అయింది. ఇంటికి వచ్చినాక నాకు నాకు పరిచయం చేసిన అన్న నాకు రోజు కాల్ చేసుడు పెట్టించి ఏది ఈ క్యూర్ సెల్ గురించి. ఎందుకైనా మంచిది టెస్టిమోనియల్ విందామని విన్నాక కొంత టెస్టిమోనియల్ విన్నాక నాకు అర్థమైంది అంటే ఇంట్లో ఏదైనా ఫ్రాడ్లకు దమ్ము ఉన్నట్టున్నది అని కలిసేద్దామని పోయినాక మా అన్న చెప్పిండు, ఇట్లా అయింది, ఇట్లా జరిగింది, మరి ఏం చేద్దామంటే, అన్న ఇది వాడు ఖచ్చితంగా నీకు వర్క్ అవుతుంది అంటే నేను 2 ప్యాకెట్లు తీసుకొని వచ్చిన సార్. అయితే ఈ నాలుక కింద వేయడానికి వీలు లేకుంటున్నది. నేను ఏం చేసిన, గ్లాసులు కలిపించి ఒక 2 days కలిపించి తాగిపించిన సార్. తాగిపించినాక ఏమైందంటే నోరు కొంచెం తెరవడం స్టార్ట్ అయింది. నేనేం చేసిన, మళ్ళీ నేను నాలుక లావట్టి నేనే కింద పౌడర్ వేసి పెట్టిన. ఒక 4-5 రోజుల వరకు నోరు తెరవడం స్టార్ట్ అయింది, నీళ్లు తాగడం స్టార్ట్ అయింది. ఈ కొంచెం ఈ గడ్డలు లైట్గా ఉన్న గడ్డలు, పెద్దగున్న గడ్డలు లైట్గా చిన్నగా తయారైనాయి సార్. అయితే ఏం చేసిన అంటే ఇక రెగ్యులర్ గా ఒక 10 days పొద్దున సాయంత్రం పొద్దున తాగిపిస్తూ పొద్దున సాయంత్రం 10 days కంటిన్యూగా వాడితే కొంచెం అన్నం తినడం స్టార్ట్ అయింది. ఈ సైడ్ కున్న 5 ఉన్న గోటిళ్ళు ఇటు ఒక సైడ్ మొత్తం కంప్లీట్ గా క్లోజ్ అయిపోయినాయి. ఇక ఇంకో సైడ్ బాగా పెద్ద సైజు ఉన్నది, అది కొంచెం అంత ఉన్నది సార్. మళ్ళీ ఈ నాలుగు వన్ సైడ్ గడ్డలాగా అయింది సార్ అది. అయితే గాంధీ హాస్పిటల్లో టెస్ట్ చేపిస్తే ఏమంటారంటే, ఇది మీరు ఏదో వాడుతున్నారు, ఇది తగ్గుముఖం పట్టింది, ఏంటి ఏం వాడుతున్నారు అంటే మా భార్యకు మాట్లాడరాక చెప్పలేదు. నేనేమన్నా ఇక ఖాళీ యాంటీబయాటిక్ టాబ్లెట్స్ తీసుకొని వచ్చినాక ఇంటికి వచ్చినాం. ఇక రెగ్యులర్ గా వాడుతున్నాం. ఇప్పుడు 40 రోజులు అవుతుంది. అది కాకుండా నడుము నొప్పి ఉండే సార్. నడుము నొప్పి అంటే బాగా విపరీతంగా నడుము నొప్పి ఉండే ఆమెకు. అది తగ్గిపోయింది. ఈ కాళ్ళు చేయిలు రఫ్ అంటే బరుకు ఉండే, అన్ని స్మూత్ అయిపోయినాయి సార్. నాకు అప్పుడు అనిపించింది, అబ్బా దీనిలో ఈ ప్రోడక్ట్ లో దమ్ము ఉన్నది, ఇది ఒక సంజీవం లాగా పనిచేస్తుంది, ఇది రెగ్యులర్ గా ఆడితే ఒక 3-4 నెలలు వాడితే నాకు మా భార్య మంచిగా అవుతుంది, నేను కూడా వాడుకోవాలి. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నాకు ధన్యవాదాలు.